ఇంత దట్టమైన అడవిలో ఒంటరిగా నడుస్తూ వెళ్తుంది మహిషి అనే రాక్షసక్తి. ఈయన ఎవరో కాదు, మహిషాసురుడికి స్వయంగా చెల్లి. మహిషాసురుడు భయంకరమైన అకృత్యాలు చేయడం వల్ల దుర్గమ్మ వారిని అడ్డంగా నరికేసింది. మహిషాసురుడికి అలా జరగడంతో దేవతలు అందరి మీద పగ తీర్చుకోవాలని ఉద్దేశంతో మహిషి అంతులేని శక్తిని సంపాదించాలి అని ఈ అడవిలోకి వచ్చింది. ఈ అడవిలో ఒక గుహ దగ్గరికి వెళ్లి అక్కడ బ్రహ్మదేవుడి కోసం ఘోరంగా తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అలా మొదలుపెట్టిన తపస్సు రోజులు నెలలు సంవత్సరాలుగా మారిపోయాయి. ఒకరోజు మహిషి చేస్తున్న తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు కదిలి వచ్చి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దాంతో మహేష్ తన అన్న కోసం పగ తీర్చుకోవాలి అని దేవతల కంటే ఎక్కువ శక్తిని, అలాగే ఎవరూ చంపకుండా ఉండడానికి అమరత్వాన్ని కోరుకుంటుంది. దానికి బ్రహ్మ నేనే అమరుడిని కాదు, ఇంక నీకేమరత్వాన్ని ఇస్తాను కాబట్టి అమరత్వాన్ని కాకుండా ఇంకేమైనా కోరుకో అని అంటాడు. కానీ మహిషి మిగిలిన అందరి రాక్షసుల కాకుండా చాలా తెలివైనది. అందుకనే తన చావు ఈ విశ్వంలోనే అసంభవం అన్నట్టుగా కోరికను కోరుకుంటుంది. తన చావు కేవలం విష్ణుమూర్తికి, శివుడికి పుట్టిన సంతానం చేతిలోనే ఉండాలి, వేరే ఏ దేవతలు కానీ రాక్షసులు కానీ తనని చంపలేరు అని వరాన్ని కోరుకుంటుంది. బ్రహ్మ కూడా వరాన్ని మహిషికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలు తర్వాత రుకాసురుడు అనే ఒక అసురుడు అడవిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. అలా వెళ్తున్న రుకాసురుడికి దారిలో నారద మహర్షి కనిపించి, ఏంటి రుకాసుర, నీకు అంత పెద్ద రాజ్యం ఉంది కదా, అది వదిలేసి నువ్వు ఇలా అడవుల్లో తిరుగుతున్నావు ఏంటి అని అడుగుతాడు. దానికి రుకాసురుడు, నేను ఈ భూమ్మీద ఉండే రాజుల అందరినీ కలవాలి అనుకుంటున్నాను, కానీ దానికోసం నాకున్న శక్తి సరిపోదు. అందుకు నేను అందరికన్నా శక్తివంతుడిగా ఎలా మారాలో మీరే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి, సరే, నేను అడిగింది ఒకటి అయితే నువ్వు చెప్పింది ఇంకొకటి. నువ్వు అందరికన్నా శక్తివంతుడుగా మారాలి అంటే దానికి ఒక దారి ఉంది. నువ్వు తపస్సు చేసి అత్యంత శక్తిని వరంగా పొందవచ్చు అని చెప్తారు. అప్పుడు రుకాసురుడు, నేను ఎవరికీ తపస్సు చేయాలో కూడా మీరే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణుమూర్తికి నువ్వు నీ జీవితం మొత్తం తపస్సు చేసిన ప్రత్యక్షమవుతారని తెలియదు. అదే బ్రహ్మకు తపస్సు చేస్తే నీకు కావలసినంత శక్తి ఇవ్వగలుగుతారో లేదు తెలియదు. కాబట్టి నువ్వు వెళ్లి పరమ శివుడికి తపస్సు చేయు. తాను బోలా శంకరుడు కాబట్టి నీకు ప్రత్యక్షమై ఖచ్చితంగా శక్తిని ప్రసాదిస్తారు అని చెప్తాడు. వెంటనే బయలుదేరి ఆ అడవిలో ఒక జలపాతం దగ్గర శివుడు కోసం తపస్సు చేయడం మొదలుపెడతాడు. ఇలా కొన్ని నెలలు పాటు రుకాసురుడు చాలా నిష్టగా శివుడు కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఇలా ఎంతసేపు తపస్సు చేసిన శివుడు ప్రత్యక్ష అవ్వకపోవడంతో రుకాసురుడు తన దేహాన్ని సమితిగా చేసి వెలిగించుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. కాని అప్పటికి శివుడు ప్రత్యక్షం అవ్వకపోవడంతో రుకాసురుడు తనని తాను అర్పించుకొని ఆత్మార్పణకి సిద్ధమవుతాడు. ఇంకా అప్పుడు వృకాసురుడు మిర్చి శివుడు కైలాసం నుంచి కదిలి ఇక్కడికి వచ్చే ప్రత్యక్షమవుతారు. రుకాసురుడు కళ్ళు తెరిచి శివుడిని చూసి ఆ పరవశంలో శివుడి కాళ్ల మీద పడి నమస్కరిస్తాడు. రుకాసురుడు ఇన్ని నాళ్లు చేసిన తన తపస్సు ఫలించినందుకు చాలా సంతోషపడతాడు. శివుడు ఏం వరం కావాలో కోరుకో అని అనగానే అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు రుకాసురుడు. కాని అప్పుడు శివుడు, పుట్టిన ప్రతివాడు ఖచ్చితంగా మరణించాలి కాబట్టి ఇది కాకుండా ఇంకేదైనా కోరుకో అని అడుగుతాడు. అమరత్వం దక్కనందుకు రుకాసురుడు చాలా బాధపడి, సరే అయితే నాకు ఒక వరం ప్రసాదించు, అది ఏంటి అంటే నా చెయ్యి ఎవరి తల మీద పెడితే వాళ్ళు భస్మమైపోవాలి అని అడుగుతాడు. అప్పుడు శివుడు, ఈ వరం తీసుకొని నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. కాని వృకాసురుడు పట్టుపట్టి, నాకు ఎలాగో అమరత్వాన్ని ఇవ్వలేకపోయావు, కనీసం ఇవ్వు, నేను ఎంతో కఠినంగా నీకోసం తపస్సు చేశాను, దానికి ఫలితం లేకుండా పోనిస్తావా అని అడుగుతాడు. ఇంకా శివుడు సరే అని చెప్పి రుకాసురుడికి భస్మం చేసే శక్తిని వరంగా ప్రసాదిస్తారు. కానీ శివుడు ఆ వరాన్ని ఇచ్చాడు అని నమ్మకం లేక రుకాసురుడు శివుడుతో, నాకు నిజంగానే వరాన్ని ప్రసాదించావా లేదా నా దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం నువ్వు అబద్ధం చెప్తున్నావా, ఈ వరాన్ని నువ్వు నాకు ఇచ్చేవని నమ్మకం నాకు కలగట్లేదు కాబట్టి దీన్ని ఇప్పుడే నేను పరీక్షించి చూస్తాను అని చెప్పి చుట్టుపక్కల చూస్తాడు రుకాసురుడు. కాని ఎవరూ లేకపోవడంతో వరం ఇచ్చిన శివుడి మీద శివుడు తలుచుకుంటే వెంటనే అక్కడ మూడో కన్ను తెరిచి రుకాసురుని భస్మం చేయగలుగుతాడు. కానీ శివుడు తన భక్తుణ్ణి అలా చంపలేక ఆలోచనలో పడతాడు. శివుడిని చంపడం అసాధ్యం, కానీ ఒకవేళ వృకాసురుడు
శివుడు తల పైన చెయ్యి పెట్టినప్పుడు శివుడు గనుక భస్మం అవ్వకపోతే శివుడు ఇచ్చిన వరానికే విలువ లేకుండా పోతుంది. దాంతో శివుడు వెనక్కి తిరిగి తప్పించుకోవడానికి పరిగెత్తడం మొదలు పెడతారు. అలా కొంత దూరం పరిగెత్తి ఒక గుహ దగ్గరికి వెళ్లిన తర్వాత శివుడు విష్ణుమూర్తిని తలుచుకుంటారు. వెంటనే విష్ణుమూర్తి అందమైన మోహిని రూపంలోకి మారి రుకాసురుడు వెతుకుతున్న గుహ పక్కనుంచే నడుస్తూ వెళ్తారు. శివుడుని వెతుకుతున్న వికాసురుడు అటువైపుగా వస్తున్న మోహిని చూసి తన అందానికి పరవశం చెంది శివుడిని మర్చిపోయి మోహిని వెనక పడడం మొదలుపెడతాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక నది దగ్గర మోహిని నృత్యం చేయడం మొదలు పెడుతుంది. వెనకాలే వస్తున్న వృకాసురుడు మోహిని చేస్తున్న నాట్యంకి పరవశం చెంది మోహినితో పాటే నాట్యం చేయడం మొదలుపెడతాడు. అలా మోహినితో పాటు చేస్తున్న నాట్యంలో లీనమైపోయి రుకాసురుడు ఒక భంగిమలో తన తల మీద తన చేయనే పెట్టుకుంటాడు. ఇక అంతే, ఒక్కసారిగా రుకాసురుడు భస్మం అయిపోతాడు. వరమిచ్చిన శివుడునే భస్మం చేద్దామనుకున్నాడు కాబట్టి రుకాసురుడిని అందరూ భస్మాసురుడు అని అంటారు. భస్మాసురుడు చనిపోయాడు. ఇంక మోహిని తిరిగి విష్ణు రూపంలోకి మారే సమయం వచ్చింది. కాని మహిషికి బ్రహ్మ ఇచ్చిన వరం అలాగే ఉంది కాబట్టి లోకకళ్యాణం కోసం శివుడు అప్పుడు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తితో ఒక బిడ్డని కంటాడు. ఆ బిడ్డ చాలా దివ్యంగా వెలిగిపోతూ ఉంటాడు. ఆ బిడ్డ మెడలో ఒక మణిని కట్టి పంపానది తీరం దగ్గర విడిచిపెట్టి ఇద్దరూ వెళ్లిపోతారు. ఇలా విష్ణుమూర్తికి శివుడికి పుట్టిన వాడే మణికంఠుడు. అయితే అదే అడవిలో పందల దేశానికి చెందిన రాజశేఖర్డు అనే ఒక రాజు వేటగాని వస్తాడు. ఆ రాజుకు ఎప్పటినుంచో సంతానం లేదు అని శివుడికి ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆ అడవిలో తన వేటని ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో పంబా నది తీరం వద్ద ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. వెంటనే ఆ రాజు తన రథాన్ని ఆపి చుట్టుపక్కల వెతుకుతాడు. అప్పుడు అక్కడ దివ్యంగా వెలిగిపోతున్న బాబు కనిపిస్తాడు. ఆ బిడ్డను చూడగానే రాజుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కాని ఈ బిడ్డని తన రాజ్యానికి తీసుకువెళ్లాలా లేదా అని ఒక ఆలోచనలో పడతాడు. అప్పుడే అక్కడికి ఒక సన్యాసి వచ్చి, ఈ బిడ్డ క్షత్రియకులంలో పుట్టిన మణికంఠుడు, తిను మీ వంశానికే పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాడు. ఈ మణికంఠుడిని తీసుకువెళ్లి పెంచుకోండి. సరిగా మణికంఠుడికి 12 ఏళ్లు వచ్చినప్పుడు ఇతను ఎవరు అని మీకే తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంకా ఆ సన్యాసి మాటలకి రాజు చాలా ఆనంద పడతాడు. వెంటనే మణికంఠుడిని తన రథం ఎక్కించుకొని రాజ్యం వైపుగా బయలుదేరుతారు. ఇంకా ఎప్పటి నుంచి మణికంఠుని ప్రయాణం మొదలు నెక్స్ట్ భాగం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే ఒక లైక్ చేయండి.